హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజైతే నేను మా ఆయన మా చెల్లి తిండి పోటీ పెట్టుకుంటున్నాం. వీడియోలో కనిపించే టిఫిన్తో ముగ్గురికి రైస్, ఇంకా ముగ్గురికి ఆమ్లెట్, బౌల్స్లో ముగ్గురికి సాంబార్. ఇక తినడం అయితే స్టార్ట్ చేసినాం. నిజంగా తింటుంటే నాకైతే భలే జోక్ అనిపించింది. సాంబార్ అయితే ఫుల్ వేడి ఉన్నది, అన్నం కూడా వేడిగానే ఉన్నది. ఓ దిక్కేమో నోరు కాలుతుంది. కాకపోతే ఫస్ట్ టైమ్ కదా తిండి పోటీ పెట్టుకున్నాం. మళ్ళీ ఇందులో ఏదో గెలవాలి అన్న ఆరాటంతో ఆగమాగం అయితే తింటున్నా. నేనే ఫాస్ట్‌గా తింటున్నాను అనుకుంటే మా చెల్లయితే ఘోరంగా ఫాస్ట్‌గా తింటుంది. సరన పడతదే తిండి పోటీ ఏమో గానీ ఫాస్ట్‌గా తినకు అని చెప్పినా కూడా ఇంటలేదు. ఘోరంగా ఫాస్ట్‌గా తింటుంది. మా ఆయనేమో అసలు ఏదో పార్టిసిపేట్ చేసిండా అంటే ఏసిండు అన్నట్టు పక్కన కూర్చున్నాడు అంతే. మమ్మల్నే అబ్జర్వ్ చేస్తున్నాడు. తిండి పోటీ ఏమో గానీ ఆగమాగం తినకండి సత్తరు. ఎందుకిట్లా తింటాళ్ళు? రైస్ వేడిగానే ఉన్నది, సాంబార్ వేడిగానే ఉన్నది. ఎందుకిట్లా తింటున్నారని ఆయన తిడతనే ఉన్నాడు. నిజంగా ఎవరికైనా ఉంటది గదా! కొంచెమైనా గూడా గెలవాలి అని. ఇగ అట్లా ఆరాట పడుతున్నాం. ఆయన మాత్రం పక్కనుండి మా పిల్లల్ని సవరిస్తూ ఉన్నాడు. పక్కపొంటి మా బాబయితే కనిపిస్తున్నాడనుకుంటా. కాకపోతే అందులో సాంబార్‌లో వేసిన సొరకాయలు, బెండకాయలు, వంకాయలు, ములక్కాయలు అవన్నింటిని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే హ్యాపీగా తింటున్నా. కానీ మా చెల్లయితే అట్లా అస్సలకే లేదు. ఆగమాగం తింటాంది. నిజంగా అది తినుడుకు నాకే భయమైంది. అసలు ఆమె అంత తొందర తినదు. ఫాస్ట్‌గా తినదు. మెల్లనే తింటది. నేనే చాలా ఫాస్ట్‌గా తింటా. కానీ ఈసారి ఎందుకో మరి ఘోరంగా ఫాస్ట్‌గా తింటుంది. వీడియోలో మా ఆయన ఫేస్‌కి స్టిక్కర్ పెట్టినా అనుకుంటున్నారా? మా ఆయనకి యూట్యూబ్‌లో కనిపించడం ఇష్టం లేదంట. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఫస్టే చెప్పిండు. యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకో అది నీ ఇష్టం. కాకపోతే నన్ను మాత్రం ఎక్కడ చూపించొద్దు. నేను అస్సలు కనిపియ. నాకు నచ్చదు అని చెప్పిండు. జనరల్‌గానే ఆయనే ఫోటోలు దిగడు. ఆయనకు నచ్చదు ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగడం గానీ, వీడియోలు కనిపించడం గానీ. అందుకే కొంచెం గట్టిగానే ఇచ్చిండు వార్నింగ్. నేను మాత్రం ఎక్కడ కనిపించొద్దు అని. అందుకే తన ఫేస్ అయితే కనిపించకుండా స్టిక్కర్ పెడుతున్నా గానీ, ఎంత పెట్టినా కూడా కవర్ అయితే అయితలేదు. కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాడు. వీడియోలో స్టార్టింగ్ చూపించిన గదా! ఒక బౌల్‌లో సాంబార్‌ని. ఆ సాంబార్ ఏసుకున్నా నాకు సరిపోలేదు. ఇంక మళ్ళీ వేసుకునేసరికి సాంబార్ ఫుల్ హీట్ ఉంది. అట్లా హీట్ ఉండేసరికి మాత్రం నేను వెనకబడిపోయినా. లేకపోతే మాత్రం నేనే గెలిచేదాన్నేమో నాకనిపిచ్చింది. ఎందుకంటే సాంబార్ హీట్ ఉండడం వల్ల నేను తినలేకపోయినా. నోరు గాలింది గూడా. ఒక్క ముద్దతో అయితే నేను ఓడిపోయినా. ఎనీవే మా చెల్లయితే గెలిచింది. ఇక మా ఆయన ప్లేట్ జూడండి ఎంత రైస్ ఉందో. ఏదో అట్లా పార్టిసిపేట్ జేసిండంతే. వీడియో కొంచెం క్లారిటీగా లేదు. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ చేయండి.